హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా స్కూల్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సిలో భాగంగా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మనకి పీజీటీ పోస్టులు, టీజీటీ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఉన్న అన్ని మేనేజ్మెంట్లు ఇంచుమించు 7-8 మేనేజ్మెంట్లో పోస్టులు ఇస్తే మనకి ఏపీ రెసిడెన్షియల్లోనే స్టేట్ వైడ్ పోస్టులు ఉంటాయి. మిగిలిన కొన్ని చోట్ల ప్రిన్సిపల్ పోస్టులు మాత్రమే స్టేట్ వైడ్, కానీ మిగిలినవన్నీ కూడా జోన్ వైజ్ ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేసేపటికి ఈ యొక్క ఏపీ రెసిడెన్షియల్ ఏదైతే ఉందో దీంట్లో మొత్తం పోస్టులు అన్ని కూడా స్టేట్ వైడ్ పోస్టులు అన్నమాట. స్టేట్ వైడ్ సెలక్షన్ ఉంటుంది, స్టేట్ వైడ్ గా సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మనం స్టేట్ లిస్ట్ తీస్తారు, ఇక్కడ మనకేమో అన్ని డిస్ట్రిక్ట్ వైజ్ లిస్టులు, జోన్ వైజ్ లిస్టులు తీస్తూ ఉంటారు మిగిలిన కొన్నిటిలో. ఇకపోతే ఇక్కడ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి సెలక్షన్ మొత్తం కూడా స్టేట్ వైడ్ జరుగుతుంది. మీకు స్టేట్ లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పంపిస్తారు. ఇక చూడండి, ఇందులో స్టేట్ వైడ్ పోస్టులు మొత్తం కూడా ఇక్కడ చూడండి, స్టేట్ వైడ్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ దగ్గర స్టేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. స్టేట్ వైజ్డ్ కాంపిటీషన్ మనం ఫేస్ చేయాలన్నమాట. ఇకపోతే ఇందులో పీజీటీ సోషల్ స్టడీస్, ఓకే, పీజీటీ సోషల్ స్టడీస్ వచ్చేసరికి 5 పోస్టులు ఉన్నాయి. ఇది స్టేట్ వైడ్ పోస్టే. పీజీటీ సోషల్ స్టడీస్ 5 పోస్టులు. ఈ 5 పోస్టులు మరి ఎవరికి ఇచ్చారనేది మనం ఒకసారి చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నావో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే స్టేట్ వైడ్ సెలక్షన్ అన్నమాట. ప్రిన్సిపల్ పోస్ట్ తో సహా అన్ని స్టేట్ వైడ్ సెలక్షన్. ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ అని ఉన్న చోట ఏమని చెప్పాడు, ఇదిగోండి డిస్ట్రిక్ట్ దగ్గర స్టేట్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఇక పోస్ట్ ప్రిన్సిపల్ పోస్ట్ మొత్తం ప్రిన్సిపల్ పోస్టులు 14 ఉన్నాయి. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏపీఆర్ఈఐఎస్, దీంట్లో ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రిన్సిపల్ పోస్టులు 14 ఉన్నాయి. ఈ 14 పోస్టులు కూడాను చూడండి, ఇక్కడ కేటగిరీ వైజ్ గా చక్కగా ఇచ్చేసాడు ఎవరికి ఏంటి అనేది. ప్రిన్సిపల్ పోస్టుల విషయానికి వచ్చేవాడికి 14 పోస్టులు ఉన్నాయి. ఈ 14 పోస్టుల్లో ఓపెన్ లో 7 పోస్టులు ఇచ్చేసాడు. ఈ 7 పోస్టుల్లో 2 పోస్టులు ఉమెన్ కి ఇచ్చాడు, ఓసీ ఉమెన్ కి. ఇంకెన్ని ఉంటాయి, 5 పోస్టులు. ఈ 5 పోస్టులు కూడా ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట. ఓకే, నెక్స్ట్ బీసీఏ క్యాడర్ లో 1 ఉంది. ఇక ఉమెన్ కి ఏమి లేవు ఇక్కడ, కాబట్టి సెపరేట్ గా ఉమెన్ కి ఏమి లేవు కాబట్టి ఇవన్నీ కూడా జనరల్ పోస్టులు. బీసీఏ 1 ఇచ్చాడు, అది బీసీఏ జనరల్ పోస్ట్. నెక్స్ట్ బీసీబీలో 1 ఇచ్చాడు, అది బీసీబీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ బీసీసీలో 1 ఇచ్చాడు, అది కూడా బీసీసీ జనరల్ పోస్ట్. ఇంకా ఎస్సీ గ్రూప్ 1 లో కూడా 1 ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 లో 1 పోస్ట్ ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్. ఎస్టీ క్యాడర్ లో కూడా 1 ఉంది, అది కూడా ఎస్టీ జనరల్. ఈడబ్ల్యూఎస్ క్యాడర్ లో 1 ఉంది, అది కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్. ఇక విహెచ్ క్యాడర్ లో చూడండి 1 పోస్ట్ ఉంది. రైట్, ఇది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ క్యాండిడేట్స్ కి ఈ పోస్టు విజువల్లీ హ్యాండిక్యాప్డ్. సరే, ఇక ఇవన్నీ జనరల్. ఓపెన్ లో మాత్రమే ఓసీ జనరల్ 5 ఉన్నాయి, ఓసీ ఉమెన్ 2 ఉన్నాయి అనమాట. అది ఇదేంటి ప్రిన్సిపల్ పోస్టులు 14. మీకు ఆల్రెడీ చెప్పాను, ఓసీ జనరల్ అంటే ఎనీ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరైనా ఈ యొక్క 5 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఓసీ ఉమెన్ అంటే ఏ కేటగిరీ ఉమెన్ అయినా కానీ ఈ 2 పోస్టులకి పోటీ పడవచ్చు. ఓకే, ఇక ఓసీ జనరల్ అంటే ఎవరైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇక బీసీఏ జనరల్ అంటే బీసీఏ క్యాండిడేట్స్ మాత్రమే, మేల్ అయినా ఫిమేల్ అయినా అని అర్థం. బీసీఏ జనరల్, ఎస్సీ జనరల్ అంటే బీసీఏ మేల్ అయినా బీసీఏ ఫిమేల్ అయినా అని అర్థం వస్తున్నారు. నెక్స్ట్, ఇది ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించింది. నెక్స్ట్ వచ్చి పీజీటీ తెలుగు అండి, సారీ ఇంగ్లీషు. ఇదిగోండి స్టేట్ వైడ్ పోస్టే పీజీటీ ఇంగ్లీషు 8 పోస్టులు ఉన్నాయి ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో. ఓకే, 8 పోస్టులు ఇంగ్లీష్ 8 పోస్టులు ఉంటే 8 కూడా చూడండి. ఓపెన్ లో 2 పోస్టులు ఇచ్చాడు, ఇక 2 పోస్టులు ఇచ్చాడు. ఆ రెండింటిలో 1 మళ్ళీ ఉమెన్ కి ఉంది, అంటే ఓసీ ఉమెన్ కి. ఇంకా ఉన్న 1 పోస్ట్ ఏమవుతుంది, ఓసీ జనరల్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ బీసీఏ క్యాడర్ లో 1 పోస్ట్ ఉంది. ఇక్కడ చూడండి, ఉమెన్ ఏమి ప్రత్యేకంగా ఉమెన్ కి అంటూ ఏమీ లేవు, కానీ జనరల్ పోస్టులు అన్ని. బీసీఏ జనరల్ 1 పోస్టు, బీసీబీ జనరల్ 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 1 లేదు, ఎస్సీ గ్రూప్ 2 ఇది కూడా జనరల్ 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 3 ఇది కూడా 1 పోస్టే, ఇది కూడా జనరల్ పోస్టు. ఎస్టీ క్యాడర్ ఎస్టీ జనరల్ ఇది కూడా 1 పోస్టు. ఈడబ్ల్యూఎస్ లో కూడా అంతే, ఇది కూడా జనరలే, ఇది కూడా 1 పోస్ట్ ఉంది. రైట్, ఇది ఇంగ్లీష్ కి సంబంధించి పీజీటీ ఇంగ్లీష్ 8 పోస్టులు. నెక్స్ట్ పీజీటీ హిందీ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 3 పోస్టులు ఉన్నాయి. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టేట్ వైడ్ సెలక్షన్ అన్నమాట. 3 పోస్టులు కూడా చూస్తే ఇదిగోండి ఓపెన్ లో 2 ఇచ్చాడు, ప్రత్యేకంగా ఉమెన్ కంటే ఏమి లేవు కాబట్టి ఈ 2 కూడా
ఈ 2 పోస్టులు కూడా ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ బీసీఏలో ఒకటి ఉంది, ఇది కూడా జనరల్ పోస్ట్, బీసీఏ జనరల్. ఓకే, 3 పోస్టులు హిందీ పోస్టులు, పీజీటీ హిందీ. నెక్స్ట్ పీజీటీ మ్యాథ్స్. పీజీటీ మ్యాథ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇవ్వండి, మ్యాథ్స్ 13 పోస్టులు ఉన్నాయి. 13లో ఇక్కడ ఒకటి విహెచ్ క్యాడర్ అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అనమాట. విహెచ్ పోస్ట్ ఒకటి ఉంది, ఇది విహెచ్ ఉమెన్కి ఇచ్చారు. విహెచ్ ఉమెన్కి ఇచ్చారు. 13లో ఇక్కడ విహెచ్ ఒకటి ఇచ్చేసారు కాబట్టి ఇంకా 12 పోస్టులు. ఆ 12 ఎలా ఇచ్చారో చూడండి. ఇవ్వండి, ఆ 12లో 5 జనరల్ పోస్టులు, ఓసీ జనరల్. ఓసీ కేటగిరీలో 2 ఉంటాయి. ఆ 5లో ఓసీకి 5 ఇస్తే ఓపెన్ 5 ఉంటే ఈ 5లో 2 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చారు. అంటే ఓసీ ఉమెన్కి 2 ఇస్తే ఇంకెన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఈ 3 ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ బీసీబీలో ఒకటి ఉంది, ఉమెన్కి ఇక్కడ ప్రత్యేకంగా ఉమెన్ కంటూ ఏం లేవు కానీ ఇవన్నీ జనరల్. బీసీబీ జనరల్ ఒక పోస్టు, నెక్స్ట్ బీసీసీ జనరల్ ఒక పోస్టు, నెక్స్ట్ బీసీడీ జనరల్ ఒక పోస్టు, అలాగే బీసీఈ జనరల్ ఒక పోస్టు, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ ఒక పోస్టు, ఎస్టీ జనరల్ ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్ ఇది కూడా జనరల్ ఒక పోస్టు. కాబట్టి ఇలా ఈ పోస్టులు 12 పోస్టులు ఏవైతే ఉన్నావో అవి ఇలా ఇవ్వటం జరిగింది అనమాట. మ్యాథ్స్ 13లో విహెచ్ ఒకటి ఉంది ఆల్రెడీ. నెక్స్ట్ దీని తర్వాత మ్యాథ్స్ తర్వాత ఫిజికల్ సైన్స్ పిఎస్ ఎన్ని ఉన్నాయంటే ఫిజికల్ సైన్స్ 8 పోస్టులు ఉన్నాయి. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏపీఆర్ఏఐఎస్ 8 పోస్టులు ఫిజికల్ సైన్స్ ఉంటే ఈ 8 పోస్టులు కూడా ఇక్కడ చూడండి, ఓపెన్ లో 4 ఇచ్చాడు, 8లో 4 ఓపెన్ లో ఇచ్చాడు. ఈ 4 ఒకటి ఓసీ ఓమెన్ అనమాట ఒకటి. ఇంకెన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఈ 3 ఓసీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ బీసీఏ క్యాడర్ లో ఒకటి ఉంది, ఇక్కడ ప్రత్యేకంగా ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కదా, కాబట్టి ఈ బీసీఏ ఒక్క పోస్ట్ కూడా ఇది కూడా బీసీఏ జనరల్ పోస్టే. నెక్స్ట్ బీసీబీలో కూడా ఒకటే ఉంది, అది కూడా బీసీబీ జనరల్ పోస్టే. ఎస్సీ గ్రూప్ 2లో కూడా ఒకటే ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టే. ఎస్టీలో ఒకటి ఉంది, అది కూడా ఎస్టీ జనరల్ పోస్టు. విహెచ్ క్యాడర్ లో కూడా ఒకటి ఉంది, ఇది విహెచ్ పోస్ట్ అనమాట, విజువల్లీ హ్యాండిక్యాప్డ్. ఓకే, ఇలా మొత్తం కూడా ఓపెన్ లోనే మనకి ఉమెన్ పోస్ట్ ఒకటి ఉంది. ఓపెన్ లో ఉన్న 4 పోస్టులు ఒకటి ఉమెన్కి ఇస్తే 3 ఉన్నాయి, 3 జనరల్ పోస్టులు. ఇక మిగిలినన్ని కూడా ఉమెన్కి ఏమి లేదు కాబట్టి అన్ని జనరల్. నెక్స్ట్ తెలుగు అండి, పీజీటీ తెలుగు. చూడండి, పీజీటీ తెలుగు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పీజీటీ తెలుగు 7 పోస్టులు. 7 పోస్టులు ఉన్నాయి. తెలుగు 7 పోస్టులు ఉంటే ఆ 7లో 3 ఓపెన్ కేటగిరీలో 3 ఉన్నాయి. ఆ 3లో ఒకటి ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకేనా ఉంటాయి, 2 ఉంటాయి. ఈ 2 ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ బీసీఏ క్యాడర్ లో ఒకటి ఉంది. ఇక ఉమెన్ కి ప్రత్యేకంగా ఏమీ లేవు కానీ బీసీఏ జనరల్ పోస్టు ఒకటి, బీసీబీ జనరల్ పోస్టు ఒకటి, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు ఒకటి, ఎస్టీ జనరల్ పోస్టు ఒకటి, విహెచ్ ఒక పోస్టు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది పీజీటీ తెలుగు. ఇక్కడ చూడండి, పీజీటీ బయాలజికల్ సైన్స్. పీజీటీ బయాలజికల్ సైన్స్ ఏపీ రెసిడెన్షియల్ 7 పోస్టులు ఉన్నాయి. ఈ 7 పోస్టులు కూడా మనం చూసినట్టయితే 7లో ఓపెన్ లో 3 ఇచ్చాడు, ఈ 3లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు. అంటే ఓసీ ఉమెన్కి ఓపెన్ లో ఉమెన్కి ఒకటి ఇచ్చాడు, ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 కూడా ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీలో ఒకటి ఉంది, ఉమెన్కి ఏమి లేవు ఇక్కడ కాబట్టి బీసీబీ జనరల్ పోస్ట్ ఇది. ఇక ఎస్టీ క్యాడర్ లో కూడా అంతే, ఒకటే ఉంది, అది కూడా జనరల్ పోస్ట్, ఎస్టీ జనరల్. ఈడబ్ల్యూఎస్ లో ఒకటి ఉంది, అది కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్. జనరల్ అంటే మీకు చెప్పాను, కేటగిరీలు ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ అన్నామంటే అక్కడ జనరల్ అంటే ఏంటి, బీసీ జనరల్ అన్నాం అనుకోండి, బీసీ ఉమెన్ కానీ బీసీ మెన్ కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు అర్థం, ఎవరికైనా వచ్చిన అర్థం. అలాగే ఓసీ జనరల్ అంటే మాత్రం క్యాస్ట్తోనూ జెండర్తో సంబంధం లేకుండా ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓసీ ఉమెన్ అంటే మళ్ళీ ఉమెన్ క్యాడర్లో ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. అది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పీజీటీ సోషల్ స్టడీస్. పీజీటీ సోషల్ 5 పోస్టులు ఉన్నాయి ఏపీ రెసిడెన్షియల్. 5 పోస్టులు ఉంటే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు రెండు ఉన్నాయి. 5లో 2 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు. ఇందులో బీసీఏ ఒక పోస్ట్ ఉంది, ఈ ఒక్క పోస్ట్ ఉమెన్కి ఇచ్చేసారు. బీసీఏ ఉమెన్ అన్నమాట ఇది. బీసీఏ ఉమెన్కి ఒకటి ఇచ్చారు, ఏది సోషల్ అన్నమాట. సోషల్ 5 పోస్టులు ఉంటే అందులో 2 క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి, వాటిలో
ఒకటి బీసీఏ ఉమెన్ కి ఇచ్చారు. ఇక్కడ విహెచ్ కేటగిరీలో కూడా ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఉమెన్ కి, విహెచ్ ఉమెన్ కి ఇచ్చారు. విహెచ్ ఉమెన్ కి ఇచ్చారు. 2 అయిపోయినాయి, ఇంక 3 పోస్టులు. ఈ 3 ఎలా ఇచ్చారు చూడండి. 3 వచ్చేసి ఇగోండి, ఓపెన్ లో ఒకటి ఉందంటే ఈ ఒక్కటి ఉమెన్ కి ఇచ్చేసారు, ఓసీ ఉమెన్ కి ఇచ్చారు ఆ ఒక్క పోస్టు. ఓకే, ఇక మిగిలిన 2 ఉన్నాయి, ఈ ఉమెన్ కి ఇవ్వలేదు. ఎస్సీ గ్రూప్ 2 లో ఒకటి ఉంది, అది ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్. ఇక ఎస్టీ క్యాడర్ లో ఒకటి ఉంది, అది కూడా ఎస్టీ క్యాడర్ లో జనరల్ పోస్ట్. ఓకే, నెక్స్ట్ ఇది సోషల్ ఎంతతో అయిపోయింది. ఇప్పుడు పీజీటీ సాంస్క్రిట్ పోస్ట్ కూడా ఉంది. ఇందులో 2 పోస్టులు ఉన్నాయి, ఏపీ రెసిడెన్షియల్ పీజీటీ సాంస్క్రిట్ 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులు ఎలా ఇచ్చారంటే ఓపెన్ లో ఒకటి ఇచ్చారు, అదిగోండి ఓపెన్ లో ఒకటి ఉంది, ఉమెన్ కి ఇవ్వలేదు ప్రత్యేకంగా, ఓపెన్ ఓసీ జనరల్ అన్నమాట ఇది ఒక పోస్ట్. ఇక ఎస్సీ గ్రూప్ 1 లో కూడా ఒకటి ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్, సాంస్క్రిట్ పోస్టులు ఈ 2 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి టీజీటీ. ఇప్పుడు వరకు పీజీటీ చూసాము, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ చూసాము, ఇప్పుడు టీజీటీ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు అన్నమాట. ఇక్కడ చూస్తే ఇవి కూడా స్టేట్ వైడ్ పోస్టులే. నేను ముందే చెప్పాను కదా, మొత్తం ఏపీ రెసిడెన్షియల్ లో మొత్తం పోస్టులన్నీ కూడా స్టేట్ వైడ్ సెలక్షనే. మనం ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తే స్టేట్ లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడేస్తారు తీసుకెళ్ళి. ఎక్కడ ఫస్ట్ పోస్ట్ పుట్టింగ్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్తారు. మీ యొక్క డిస్టిక్ లో ఉంటామని నమ్మకం లేదు. అట్లా ఇక్కడ చూడండి టీజీటీ ఇంగ్లీషు మొత్తం 28 పోస్టులు ఉన్నాయి, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ 28 పోస్టులు ఉంటే టీజీటీ ఇంగ్లీషు 28 పోస్టులు. ఈ 28 పోస్టులు కూడా ఇక్కడ చూడండి ఎలా ఇచ్చాడంటే, ఓపెన్ లో 22 పోస్టులు ఇంగ్లీష్ ఉంటే ఓపెన్ లో 12 పోస్టులు ఇచ్చాడు. ఈ 12 పోస్టుల్లో 4 ఓసీ ఉమెన్ కి ఇచ్చేసాడు. ఓసీ ఉమెన్ కి 4 ఇచ్చాడు కాబట్టి ఇంకేంటంటే 8 ఉంటాయి. ఈ 8 ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ క్యాడర్ లో 3 పోస్టులు ఉంటే 1 ఉమెన్ కి ఇచ్చాడు. ఈ 3లో 1 బీసీఏ ఉమెన్ కి ఇచ్చాడు, బీసీఏ ఉమెన్ కి. ఇంకేమో ఉంటాయి 2 ఉంటాయి. ఈ 2 బీసీఏ జనరల్ పోస్టులు అన్నమాట, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీలో 2 పోస్టులు ఉన్నాయి, రెండిట్లో ఇక్కడ ఉమెన్ కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమి ఇవ్వలేదు ఉమెన్ కి, కాబట్టి బీసీబీ 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ 2 బీసీబీ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ బీసీడీ క్యాడర్ లో కూడా 2 ఉన్నాయి, అక్కడ ఉమెన్ కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా బీసీడీ జనరల్ 2 పోస్టులు. ఇక బీసీఈ క్యాడర్ లో 1 పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్ కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా బీసీఈ జనరల్. ఇక ఎస్సీ గ్రూప్ 2 లో 2 పోస్టులు ఉన్నాయి, ఇవి కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు, ఉమెన్ కి ఇవ్వాలి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 లో కూడా 2 పోస్టులు ఉన్నాయి, ఇవి కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు, ఉమెన్ కి ఇవ్వాలి. ఎస్టీ క్యాడర్ లోకి వచ్చేసరికి 1 పోస్ట్ ఉంది, అది కూడా ఎస్టీ జనరల్ పోస్ట్, ఉమెన్ కి ఏం ప్రత్యేకంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్ లో 3 పోస్టులు ఉన్నాయి, 3లో 1 ఉమెన్ కి ఇచ్చారు, అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కి 1 ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి 2 ఉంటాయి. ఈ 2 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ హెచ్ఐ హియరింగ్ ఇంపేర్డ్ అంటాం, హెచ్ఐ కేటగిరీలో కూడా 1 పోస్ట్ ఉంది. ఓకే, స్పోర్ట్స్ కేటగిరీ ఉంది చూడండి ఇక్కడ. ఇంకా ఇదిగోండి స్పోర్ట్స్ కేటగిరీ ఉంది, ఇందులో కూడా స్పోర్ట్స్ కేటగిరీలో కూడా 1 ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్ లో 1 ఉంది. ఓకే, ఇది మొత్తం మీద టీజీటీ ఇంగ్లీష్ అన్నమాట. నెక్స్ట్ టీజీటీ హిందీ ఎన్ని ఉన్నాయి? టీజీటీ స్టేట్ వైడ్ పోస్ట్, టీజీటీ హిందీ 8 పోస్టులు ఉన్నాయి. ఈ 8 పోస్టులు చూసినట్లయితే ఓపెన్ ఓసీ, ఇందులో ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు ఇచ్చాడు, 4లో 1 ఓసీ ఉమెన్ కి ఇచ్చాడు. ఓసీ ఉమెన్ కి 4 1 ఇస్తే ఓసీ జనరల్ వచ్చేసి ఏంటంటే ఇంకా 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 ఓసీ జనరల్ పోస్టులు, రైట్. నెక్స్ట్ బీసీఏ క్యాడర్ లో 1 ఉంది, అది కూడా బీసీఏ జనరల్, ఉమెన్ కి ఇవ్వలేదు, ఇక్కడి నుంచి ప్రత్యేకంగా ఉమెన్ కి లేవు. బీసీఏ జనరల్ 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 1 లో కూడా 1 పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్. ఎస్సీ గ్రూప్ 2 లో కూడా 1 ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్. ఎస్టీ క్యాడర్ లో 1 ఉంది, ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్ట్. విహెచ్ క్యాడర్ లో 1 ఉంది, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టేట్ వైడ్ టీజీటీ సాంస్క్రిట్ వచ్చి 26 పోస్టులు. టీజీటీ సాంస్క్రిట్ 26 పోస్టుల్లో క్యారీ ఫార్వర్డ్ ఏం లేవు కదా. ఇక చూడండి టీజీటీ సాంస్క్రిట్ 26 పోస్టులు ఉన్నాయంట. టీజీటీ సాంస్క్రిట్ 26 పోస్టులు మరి ఎలా ఇచ్చారు చూడండి. ఏ విధంగా ఇచ్చారంటే ఇవ్వండి ఇక్కడ చూస్తే, రైట్, 26 పోస్టుల్లో సాంస్క్రిట్ 26 పోస్టులు ఉంటే ఓపెన్ లో 10 పోస్టులు ఇచ్చాడు. ఈ 10లో 3 ఓసీ ఉమెన్ కి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 7 ఉంటాయి. ఈ 7 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏలో 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్ కి ఏమి ఇవ్వలేదు, ఎక్కడి నుంచి ఉమెన్ కి ఏం పోస్టులు ప్రత్యేకంగా ఇవ్వలేదు. ఇక బీసీఏ 2 పోస్టులు కూడా బీసీఏ జనరల్ పోస్టులు.
ఇక బీసీబీలో 2 ఉన్నాయి, అవి కూడా బీసీబీ జనరల్ పోస్టులు. బీసీసీలో 1 ఉంది, అది కూడా బీసీసీ జనరల్ పోస్టు. బీసీడీలో 1 ఉంది, అది కూడా బీసీడీ జనరల్ పోస్టు. బీసీఈలో 1 ఉంది, అది కూడా బీసీఈ జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 1 లో 1 ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 2 ఉన్నాయి, అవి 2 కూడా జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 2 ఉన్నాయి, అవి కూడా జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, అవి కూడా జనరల్ పోస్టులు. ఓకే, ఎస్టీ జనరల్. ఇక్కడ ఒకటి ఇవ్వండి, 2 పోస్టులు, అవి 2 కూడా జనరల్ పోస్టులే, ఉమెన్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, అవి 2 కూడా జనరల్ పోస్టులే. ఈడబ్ల్యూఎస్ జనరల్, ఉమెన్కి ఇవ్వలేదు. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఓకే, ఇది సాంస్క్రిట్ పోస్టులు 26 పోస్టులు. నెక్స్ట్ చూడండి స్టేట్. టీజీటీ తెలుగు 37 పోస్టులు ఉన్నాయి. ఏపీ రెసిడెన్షియల్ టీజీటీ తెలుగు 37 పోస్టులు. ఈ 37 పోస్టులు చూస్తే ఇవ్వండి, రైట్. 37లో బీసీఏ ఓసీ ఓపెన్ కేటగిరీలో 15 ఇచ్చాడు. 15లో 5 ఓసీ ఉమెన్. ఇంకేమో ఉంటాయి 10 పోస్టులు. ఈ 10 ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, ఆ 2 ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి బీసీఏ జనరల్ ఈ 2. ఇక బీసీబీలో 3 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చాడు, అంటే బీసీబీ ఉమెన్కి 1 ఇచ్చాడు. ఇంకా 2 ఉంటాయి, ఈ 2 బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, అది బీసీసీ జనరల్ పోస్టు. బీసీడీ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, అవి 2 బీసీడీ జనరల్ పోస్టులు. బీసీఈ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, అది 1 బీసీఈ జనరల్. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 3 పోస్టులు ఉంటే అందులో 1 ఉమెన్కి ఇచ్చారు, అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి 1 ఇచ్చారు. ఇంకా 2 పోస్టులు ఉంటాయి. ఈ రెండు ఏమవుతాయి ఇప్పుడు? ఒక్క నిమిషం. 2 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఈ 2 పోస్టులు ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. ఒకటేమో ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 3 ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి, ఆ 2 కూడా జనరల్ పోస్టులే, ఉమెన్కి ప్రత్యేకంగా లేవు. ఇక ఎస్టీ క్యాడర్లో 3 పోస్టులు ఉన్నాయి, 3లో 1 ఎస్టీ ఉమెన్కి ఇచ్చారు, ఉమెన్కి 1 ఇచ్చారు. ఇంకా 2 పోస్టులు ఉంటాయి కదా, ఈ 2 ఎస్టీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 4 పోస్టులు ఉన్నాయి, 4లో 1 ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 1 ఇచ్చారు. ఇంకేమైనా ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 3 ఈడబ్ల్యూఎస్ జనరల్ అన్నమాట, జనరల్ పోస్ట్. ఓకే, నెక్స్ట్ హెచ్ఏ కేటగిరీ, స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నాయి. ఒకటి హెచ్ఏ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, 1 పోస్టు. స్పోర్ట్స్ కేటగిరీలో కూడా 1 పోస్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ రైట్. స్టేట్ మ్యాథమెటిక్స్ తెలుగు కూడా అయిపోయింది. ఇప్పుడు టీజీటీ మ్యాథమెటిక్స్ 9 పోస్టులు ఉన్నాయి. ఈ 9 పోస్టులు కూడాను 9లో ఇవ్వండి, 9లో 1 పోస్ట్ విహెచ్ పోస్ట్ 1 ఉందండి. ఈ 1 విహెచ్ పోస్ట్ ఇది ఉమెన్కి ఇచ్చేసారు, విహెచ్ ఉమెన్కి 1 ఇచ్చారు. 9లో 1 విహెచ్ ఉమెన్కి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8 పోస్టులు ఉండాలి. ఇంకా ఈ 8లో 3 పోస్టులు ఓపెన్లో ఇచ్చారు. ఈ ఓపెన్లో ఇచ్చిన 3 పోస్టుల్లో 1 ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకా 2 ఉంటాయి, ఈ 2 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఇక్కడ ఉమెన్కి ఏమి ఇవ్వాలి ప్రత్యేకంగా, కాబట్టి ఇక్కడ నుంచి బీసీఏ జనరల్ 1 పోస్ట్ ఉంది, బీసీసీ జనరల్ 1 పోస్ట్ ఉంది, బీసీడీ జనరల్ 1 పోస్ట్ ఉంది, బీసీఈ జనరల్ 1 పోస్ట్ ఉంది, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ 1 పోస్ట్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఏపీ రెసిడెన్షియల్ ఏంటి, టీజీటీ సోషల్ స్టడీస్, ఏపీ రెసిడెన్షియల్ ఏపీఆర్ఈ 4 పోస్టులు ఉన్నాయి. సోషల్ 4 పోస్టులు ఉంటే 4లో 1 ఇక్కడ చూడండి క్యారీ ఫార్వర్డ్ ఉంది, ఆ 1 విహెచ్ పోస్ట్, విహెచ్ ఉమెన్కి ఇచ్చేసారు. అది విహెచ్ ఉమెన్కి 1 పోస్ట్ ఇచ్చారు. ఈ 4లో సోషల్ స్టడీస్, పీజీటీ సోషల్, ఏపీ రెసిడెన్షియల్ 4 పోస్టులు ఉంటే అందులో 1 విహెచ్ ఉమెన్కి ఇచ్చారు. ఇంకా మిగిలిన 3 పోస్టులు, 3 పోస్టుల్లో 1 ఓపెన్ లో ఇచ్చారు ఓసీ, ఆ 1 పోస్టు కూడా ఉమెన్కి ఇచ్చారు, ఓసీ ఉమెన్కి ఇచ్చారు. సోషల్ లో ఉన్న ఇంకోటి ఓపెన్ లో ఉన్నది ఉమెన్కి ఇచ్చారు. నెక్స్ట్ బీసీడీకి 1 పోస్ట్ ఉంది, అది కూడా బీసీడీ జనరల్ పోస్ట్, ఉమెన్కి ఇవ్వాలి. బీసీఈ జనరల్ పోస్ట్ 1 ఉంది మళ్ళీ. ఓకే, ఇది టీజీటీ అయిపోయింది. అక్కడికి ఇదిగోండి టీజీటీ సోషల్ అయింది, టీజీటీ సైన్స్, ఇదిగోండి టీజీటీ సైన్స్ వచ్చేసేసి ఏపీ రెసిడెన్షియల్ 8 పోస్టులు ఉంది.
ఈ 8 పోస్టుల్లో ఇక్కడ గమనించండి, ఒకటి 8లో ఒకటి ఇదిగోండి విహెచ్ పోస్ట్, విహెచ్ ఉమెన్కి ఇచ్చారు ఒకటి, విహెచ్ ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చారు. ఈ 8 పోస్టుల్లో ఒకటి విహెచ్ ఉమెన్కి ఇచ్చేసారు, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అది. ఇంకా మిగిలిన 7 పోస్టులు ఉంటాయి. సైన్స్ పీజీటీ సైన్స్ 7, పీజీటీ సైన్స్ వచ్చి 7 పోస్టులు ఉన్నాయి. ఇంకెక్కడ 8 అయితే ఒకటి విహెచ్ ఉమెన్కి ఇచ్చారు, ఇంకా 7 ఉన్నాయి. 7లో 2 పోస్టులు ఓపెన్ లో ఇచ్చేసారు. ఇక్కడ నుంచి ఉమెన్ ఏం లేవు, ఉమెన్కి ఇవ్వాలా కాబట్టి ఓసీ జనరల్ పోస్ట్ 2 కూడా ఓసీ జనరల్. బీసీఏ జనరల్ నెక్స్ట్ ఒక పోస్ట్ ఉంది, బీసీడీ జనరల్ ఒక పోస్ట్ ఉంది. ఉమెన్కి ఇవ్వాలా బీసీఈ జనరల్ ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 జనరల్ ఒక పోస్ట్, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ ఒక పోస్ట్, ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్, ఈడబ్ల్యూఎస్ జనరల్ ఒక పోస్ట్. ఇదనమాట. నెక్స్ట్ సైన్స్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇది కూడా స్టేట్ వైడ్ పోస్టులే. స్టేట్ వైడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఏపీ రెసిడెన్షియల్ 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఒకటి ఉందండి, ఇది ఓపెన్ లో ఇచ్చాడు. ఓసీ ఉమెన్కి ఇచ్చేసాడు, ఓసీ ఉమెన్కి ఇచ్చేసాడు ఒక్క పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ. 3లో ఒకటి ఓసీ ఉమెన్కి ఇచ్చాడు, ఇంకా మిగిలిన 2 పోస్టులు. ఆ 2 పోస్టులు ఏంటి చూడండి, ఆ 2లో ఒకటి ఓసీ జనరల్ ఒకటి, ఓసీ ఉమెన్కి ఒకటి ఉంది, ఓసీ జనరల్ ఒకటి. నెక్స్ట్ బీసీబీ జనరల్ ఇంకో పోస్ట్, బీసీబీ జనరల్ ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది బీసీబీ జనరల్ పోస్ట్. రైట్. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇంతటితో మనకి ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ ఇవన్నీ కూడా స్టేట్ వైడ్ పోస్టులు ఎవరికి ఎన్ని ఇచ్చారు, ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.